मॉडल मॉडल सुपर मॉडल विनर विनर मॉडल विनर खुदा कसम लगे न नजर स्मार्ट स्टाइल चंद्रुడు పద్నాలుగు మోడల్ నానైన సూర్యుడు. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి, నచ్చితేనే చేయండి, లేకపోతే వదిలేసేయండి. డిస్లైక్ చేసినా పర్వాలేదు. మన సబ్స్క్రైబర్ రోజు చాలామంది మీరు మోడల్ వీడియో అయితే అసలు చేయడం లేదని అంటున్నారు, చాలామంది చేస్తున్నారని. మేము చెప్పాలంటే నాకు మోడల్ వీడియో మీద అంత ఇంట్రెస్ట్ లేదు, మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాను, ఓకేనా. ఎందుకంటే మనం యూజ్ చేసిన ఎఫెక్ట్స్ ఇవి మాటికి యూజ్ చేస్తే బాగుండదని నేను చెప్తున్నాను. ట్రై చేయండి నచ్చితే. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను యాప్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన, ఆ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ ఫాంట్ ఇంపోర్ట్ చేయకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, సరేనా. డిస్క్రిప్షన్లో ఉంది లింకు, డౌన్లోడ్ చేసుకోండి, దాంతోపాటు యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనమైతే నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఓపెన్ చేసుకోండి. దాన్ని ఓపెన్ చేయగానే మీ దగ్గర ఫాంట్ లేకపోతే మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి యాడ్ చేసుకోండి, లేకపోతే మీ దగ్గర ఏదైనా మంచి ఫాంట్ ఉంటే అదైతే రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా. ఓకే, ఇక్కడ మనకు దీనికి టెక్స్ట్ యానిమేషన్ పెట్టాలి. ఇక్కడ మనకు లాస్ట్ టెక్స్ట్కి యానిమేషన్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి, మిగతా టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి ఇలా, ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే యాడ్ చేయాలి, చాలా బాగుంటుంది. కింద ప్లస్ సెకండ్ ఆ వీడియో ఏదైతే ఈ వీడియో ఇచ్చానో మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో, ఆ వీడియో యాడ్ చేద్దాం. 9 సెకండ్ ఉంటుంది, కొంచెం లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇదే వీడియోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అని 5వ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ వీడియో అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఓకే. మీకు వేరే వీడియో కూడా యూస్ అవుతుంది. 3 సెకండ్ కంటే ఎక్స్ట్రా పెట్టకండి, అంతే చాలు మనకు, ఓకేనా. ఇక వచ్చిన మనకు సూపర్ కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనకు ఈ ఫొటోస్ యాడ్ చేయడంలో కొంచెం అయితే మనకైతే నేను డిఫరెంట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్గా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయండి, ఓకే. మీరు ఫొటోస్ రెగ్యులర్గా ఎలాగైతే యాడ్ చేస్తారో అలాగైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. కింద ప్లస్ సెకండ్ మీడియా సింబల్ మీద క్లిక్ చేసుకోండి, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ రెడ్ లైన్ ఉంటుంది. చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది ఇందులో, కాబట్టి మీరు రెగ్యులర్ ప్రాసెస్ లాగా ఫొటోస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేను మళ్ళీ అడ్జస్ట్మెంట్ గురించి చెప్తాను, ఎందుకంటే ఈ మోడల్ వీడియోలో కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఓకే. మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. నేను ఒకసారి వీడియో అయితే కొంచెం కట్ చేస్తాను, అంటే ఫొటోస్ యాడ్ చేయాలి కాబట్టి వీడియో కొంచెం కట్ చేసి ఇంకోసారి చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం క్లీన్గా, ఓకే. 17 సెకండ్ వరకు సాంగ్ నాకైతే మన సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంతే సాంగ్లో పెట్టారు, కాబట్టి నేను వెతికాను కూడా, నాకు అంత దొరకలేదు. అంటే అంత ఉంది కానీ నాకు ఇంకా కొంచెం అది ఎక్కువ అవుతుంది ఫొటోస్ అనేది, చేసేవాడిని కానీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అంటే ఫొటోస్ చాలామంది దగ్గర తక్కువ ఫొటోస్లోనే చేయమని అంటారు, కాబట్టి తక్కువ ఫొటోస్ యూజ్ చేసిన. ఇప్పుడు మనం ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫోటోకి కొంచెం ఎఫెక్ట్ అయితే పెడదాం. ఆల్రెడీ టెక్స్ట్ యానిమేషన్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేశాను కాబట్టి ఈ ఫోటోని కొంచెం ఫిల్ కంపోజిషన్, ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం, సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు 5 రకాల సేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఓకే. ఇవి కూడా మన ఎఫెక్టే, మనం చాలామందికి తెలుసు, మనకు స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అందుకోసమే నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, మోడల్ వీడియో మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదని, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని మీరు ఎలా కాపీ చేస్తారంటే ఫోటో సెలెక్ట్ చేసుకొని పైనుంచి కాపీ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి పైనుంచి మాత్రమే, ఓకేనా. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే స్టార్టింగ్ ఫోటో యాడ్ చేసామో ఆ స్టార్టింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఆ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ అని 5వ ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. 5వ ఆప్షన్ క్లిక్ చేసి ఆప్షన్ క్లిక్ చేయకండి, దాని పక్కన యారో ఉంటుంది ఒకటి చూడండి, రైట్ సైడ్లో యారోని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ని మాత్రమే ఆఫ్ చేయండి, గుర్తుపెట్టుకోండి కలర్ ఆప్షన్ని మాత్రమే ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేయగానే ఇప్పుడు చూడండి ఎలా వస్తుందనేది చెప్తాను మీకు. చూశారు కదా, పర్ఫెక్ట్ వచ్చింది కదా, మనకు ఇంతే రావాలి, కాబట్టి అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో క్లియర్ అయిపోయింది, సెకండ్ ఫోటో కాపీ చేసుకుందాం మనం. సెకండ్ ఫోటోని మీరు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి, దీనికి ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేశాను, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఈ సెకండ్ ఫోటోని మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు సెకండ్ ఫోటో ఉందో మనం సేక్ బీట్ మార్క్లో ఆ ఫోటోకి మాత్రం పేస్ట్ చేయండి, అంతే ఉంటుంది. ఒకటే ఫోటోకి అప్లై చేయండి,
ఓకేనా. మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపేట ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ 2 ఫొటోస్ అయిపోయింది. ఇప్పుడు మనకు 3వ ఫోటో అయితే ఉంటుంది. ఓకేనా. 3వ ఫోటోని మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మాత్రమే కాపీ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు 3వ ఫోటో ఉంటుంది. ఓకే, 3వ ఫోటో అనేది ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, పేస్ట్ చేసుకోండి. దీన్ని కూడా పేస్ట్ చేయగానే ఇలాగైతే వస్తుంది. ఒకవేళ మీ హెడ్ కానీ ఏమైనా కట్ అయిపోతూ ఉంటే మీరేం చేస్తారంటే 1:1 అయితే ఫోటో యాడ్ చేయండి. ఓకేనా. ఎందుకంటే 1:1లో మన ఫోటో అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ బాక్స్కి. కాబట్టి 1:1 అయితే ఫోటో యాడ్ చేయండి. కానీ మనమైతే ఇక్కడైతే ఒక షేప్ యాడ్ చేయాలి. మనకు బ్యాక్ సైడ్లో అయితే మనకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ కాకుండా ఎల్లో కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది. కింద +, షేప్ తీసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతే మాత్రమే పెట్టుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఆ షేప్ని ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఓకేనా. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఎలా వస్తుంది అనేది చూడండి. టోటల్ ఎల్లో కలర్ వచ్చింది. ఓకేనా. మళ్ళీ బ్యాక్ వద్దాం, మళ్ళీ సేకేపేట ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో 3 ఫొటోస్ అయిపోయింది. ఇప్పుడు మనకు 3 ఫొటోస్ అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ మనకు 3 ఫొటోస్ అయితే ఉంటుంది. ఓకేనా. మళ్ళీ 3 ఫొటోస్ ఉంటుంది. దాన్ని కాపీ చేసుకోండి. 4వ ఫోటోని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటో తర్వాత ఫోటోకి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఫోటో యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేకేపేట మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు లాస్ట్లో 5వ ఫోటో ఉంటుంది. లాస్ట్లో ఇంకో ఫోటో ఉంది. 5వ ఫోటోని కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు యాడ్ చేసిన ఫొటోస్ తర్వాత 2 ఫొటోస్కి యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి 2 ఫొటోస్. ఓకేనా. ఇక్కడ చూడండి 2 ఫొటోస్కి యాడ్ చేశాను నేను. ఓకేనా. మీరు కూడా 2 ఫొటోస్కి యాడ్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సేకేపేట ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఎండింగ్లో ఒక ఫోటో ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు 2 ఫొటోస్ యాడ్ చేసాం కదా. దాని తర్వాత లాస్ట్లో 3 ఫొటోస్ మాత్రమే ఉంటుంది. ఆ 3 ఫొటోస్కి యాడ్ చేయండి. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉండొచ్చు, మీరు అర్థమైతే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నేను క్లీన్గా చెప్పలేను. చాలా ఈజీగా చేసుకోండి. మీకు ఇంకేమైనా టెంప్లెట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇదే వీడియోని పైన షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఒక మంచి కాల్తో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.